మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మేలు గురించి మహిళా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నారీమణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో వైఎస్ జగన్ తన పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని సాక్ష్యాలతో సహా చాటుతున్నారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వావలంబనకు అడుగులు పడ్డాయని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు స్పష్టం చేస్తున్నారు. మహిళా నేతలుగా తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేసిన ఘనత నిస్సందేహంగా జగన్ కే దక్కుతుందని వారు అంటున్నారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ముస్లిం మహిళ జకియా ఖానం ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ చైర్పర్సన్ గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో 4 మహిళలకు తానేటి వనిత, కేవి, ఉషా శ్రీచరణ్, విడదల రజని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యాన్ని కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగాను, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నిని నియమించారు. దేశ జనాభాలో కూడా సగమైనటువంటి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చేటువంటి ఈ అవకాశాన్ని, ఈ మహిళా బిల్లుకు పూర్తిగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు, మొదటి నుంచి కూడా వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాములో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాము. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50% ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50% నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయటం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దానికంటే నామినేటెడ్ పదవుల్లో 51% పదవులు మగువలకే ఇచ్చారు. మొత్తం 1154 డైరెక్టర్ పదవుల్లో 586 మహిళలకిచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1356 రాజకీయ నియామకాల్లో 688 అంటే అక్షరాల 51% తరుణీమణులకే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 7 మహిళలకు అంటే 54% మహిళలకే అవకాశం ఇచ్చారు. 26 జెడ్పీ వైస్ చైర్పర్సన్స్ లో 15 మంది మహిళలకు అంటే 58% మహిళలకు పదవి యోగం కల్పించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తంగా 36 పదవుల్లో 18 అంటే 50% మహిళలకు ఇచ్చారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54% అంటే 361 పదవులు దక్కాయి. 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిల్లో 73 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వాటిల్లో 45 మంది అంటే 64% మహిళలే చైర్పర్సన్లు. విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత సాధించినప్పుడే సామాజిక సాధికారత సాధ్యమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపించారు.